ఒక సిగరెట్ ఇవ్వా? మ్మ్. ఏంటి మీ ఫ్రెండ్ రాలేదా? వాడు వస్తేనే సిగరెట్ ఇస్తావా ఏంటి? ఆ, ఓ అంత కాదు, మీ ఫ్రెండే కదా నీ పైసలు కూడా కట్టేది, అందుకే అడిగా. ఈసారి నేనే ఇస్తాలే. సిగరెట్ ఇ. ఏంటి అక్కింత కమర్షియల్గా తయారైంది? వీడొచ్చాడు సరే, వీడి ఫ్రెండ్ రాలేదేంటి? ఏమైంది, ఇంతవరకు ఇంకా రాలేదు. సిల్క్ హ్మ్. సిల్క్ ఆ. ఆహా. ఏంటి మార్నింగ్ నుంచి రాలేదు? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండే. అవునా? ఆ, అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నాకా, మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకెవరు దొరకలేదు. ఎలా ఉండాలేంటి? నీలా ఉంటే చాలు. ఆ, ఏంటి? ఆ, అంటే నీలా బొట్టు పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నా. అయినా మీ ఆఫీస్లో అమ్మాయిలందరూ ట్రెడిషనల్గానే వస్తారు కదా. నువ్వు వాళ్ళు వేసుకున్న బట్టలు మాత్రమే చూస్తున్నావు, వాళ్ళ కాలుకున్న మెట్టల్ని మెడకున్న తాళని చూడట్లేదు. అయినా అందరికీ అన్ని నచ్చినట్లు దొరకాలంటే కష్టం కదా, అడ్జస్ట్ అవ్వాలంతే. నీకోటి చెప్పాలా, మగాడి జీవితం అంటేనే అడ్జస్ట్ అవ్వడం. ఇక లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వమంటే ఎలా చెప్పు? మేము ఊహించుకున్న అమ్మాయి కాకపోయినా మనసుకు నచ్చిన అమ్మాయి వచ్చినా చాలు కదా. మ్మ్హ్మ్.